సినిమా ప్రపంచం బహు చిత్ర విచిత్రమైంది. ఇక్కడ బండ్లు ఓడలవుతుంటాయి, ఓడలు బండ్లవుతూ ఉంటాయి. కెరియర్ను ముందు జాగ్రత్తగా చూసుకుని చివరకు కోటీశ్వరులుగా మారిన వారు కొందరైతే, అందరినీ నమ్మి పూర్తిగా నాశనం అయిపోయి వీధిన పడి అడుక్కునేవారు మరికొందరు. దీనిలో నటీమణులే ఎక్కువ. చిన్న చిన్న పాత్రల నుంచి హీరోయిన్లు, బాలనటుల నుంచి స్టార్ హీరోయిన్లు అయిన వారు ఇక్కడున్నారు. మరికొందరు మాత్రం సినిమా కెరియర్ మొదట్లో స్టార్స్గా వెలుగొంది జీవితపు చివరి క్షణాలలో దుర్భర జీవితం అనుభవించిన వారు కూడా ఎందరో ఉన్నారు. నాటి తరంలో వీరిలో ప్రముఖంగా మహానటి సావిత్రి తర్వాత చెప్పుకోవాల్సిన నటి గిరిజ. వాణిశ్రీ నుంచి వారు కెరియర్ మొదటి దశలో చలికత్తిగా, జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసి ఆ తర్వాత టాప్ స్టార్ అయింది. కానీ గిరిజ జీవితం మాత్రం దానికి విభిన్నం. ఆమె కెరియర్ ఉన్నతంగా ప్రారంభమైంది. 1938లో ఆంధ్రప్రదేశ్లోని కంకిపాడులో ఆమె జన్మించింది. చిన్నప్పటి నుంచి చలాకీగా, అందంతో పాటు మంచి కంఠస్వరం ఉన్న ఈ భామ కస్తూరి శివరాంతో 1950లో రూపొందిన పరమానందయ్య శిష్యుల కథతో తెరంగేట్రం చేసింది. అంటే ఆమె 12 ఏళ్ల చిరు ప్రాయంలోనే ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆనాడు కస్తూరి శివం టాప్ యాక్టర్. ఆ తర్వాత ఆమె జీవితాన్ని పాతాళ భైరవి ఓ మలుపు తిప్పింది. అందులో దేవతలా ప్రత్యక్షమై నరుడా ఏమి నీ కోరిక అంటూ అడిగిన వారి కోరికలు తీర్చే దేవతగా పెద్ద పేరు తెచ్చుకుంది. ఇక నాడు ఆమె అక్కినేని వంటి వారితో కూడా హీరోయిన్గా నటించింది. ఇక ఆమెకు విపరీతమైన ఆఫర్స్ వచ్చాయి. కానీ కొందరు మోజు తీరిన వెంటనే అప్పటి వరకు ఆమెకు అవకాశాలు ఇచ్చిన వారు ఆమెను పట్టించుకుని హీరోయిన్గా తీసుకోలేదు. అందం తగ్గుతోంది, వయసు పెరుగుతోంది, కెరీర్ ఇబ్బందుల్లో పడింది. నాడు ఆమె చాలా వ్యాంపు తరహా పాత్రలను కూడా చేసింది. ఇక ఆమె హాస్య నటిగా మారింది. ఆమె రేలంగ నరసింహారావు సరసన పలు చిత్రాల్లో జతకట్టింది. వారిది బ్లాక్ బస్టర్ కామెడీ పేర్లో మొట్టమొదటిది. అలా దాదాపు 200కు పైగా చిత్రాలలో నటించింది. కానీ ఆమెను పలువురు పథకం ప్రకారం నాశనం చేసి ఆమెకు ఆర్థిక నష్టాలు కలిగించారు. అదే సమయంలో ఆమెకు సన్యాసిరాజు అనే నిర్మాతతో పరిచయం ఏర్పడింది. ఆయన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆమె పేరుపై విజయ గిరిజధ్వజ అనే ప్రొడక్షన్ సంస్థను స్థాపించి కొన్ని చిత్రాలు నిర్మించాడు. ఎన్టీఆర్తో ఆయన ఇదే బ్యానర్పై పవిత్ర హృదయాలు అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం కోసం ఆయన తన డబ్బునే కాదు, గిరిజ సంపాదించింది మొత్తం అమ్మేసి ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో ఆమె భర్త నిర్మాత సన్యాసిరాజు అప్పుల భయంతో మద్రాసులో ఆమెను, వారి చంటి పాపను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. ఆయన అప్పు చేసిన వారందరూ వచ్చి ఆమెకు నిలువ నీడ లేకుండా ఇంటితో సహా అన్నింటినీ లాగేసుకున్నారు. భర్త సన్యాసిరాజు కాబట్టి అప్పుల భయంతో పారిపోయాడు. కానీ ఆమె మాత్రం చావైనా బతికైనా సినిమాలలోనే అని నిర్ణయించుకుంది. మరలా వేషాలు వేయడానికి సిద్ధపడింది. కానీ ఎవ్వరూ అవకాశాలైతే ఇవ్వలేదు. కానీ ఆమెపై దయతలిచి ఆమె గురించి తెలిసి తల్లి కూతుర్లకు అన్నం పెట్టడం, పాత బట్టలు ఇచ్చేవారు. మొదట్లో వాటిని ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చినా ఆ తర్వాత నో చెప్పింది. తనకు సానుభూతి వద్దని, తన వద్ద అందం, అభినయం వంటి టాలెంట్స్ ఉన్నాయని, కాబట్టి తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని చెప్పింది. దాంతో ఒకరిద్దరు నిర్మాతలు స్పందించారు. ఆమెకు మంచి పాత్రలే ఇచ్చారు. కాగా అప్పటికే డిప్రెషన్, తన కెరియర్ ఇలా నాశనమైంది అన్న దిగులు, తన కూతురు పరిస్థితి ఏంటా అనే ఆలోచన, వదిలి వెళ్లిపోయిన భర్త ఎక్కడ ఎలా ఉన్నాడో అనే పాపభీతి అన్నీ పోగొట్టుకున్న తనను అందరూ హీనంగా చూడడం ఆమెను కలిచివేశాయి. దాంతో ఆమె అందంతో పాటు ఆమె నటనలో లీనమయ్యే మానసిక, శారీరక పరిస్థితి ఆమెకి లేదు. దీంతో ఆమెకు అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులు ఆమె చేత చేయించిన షూటింగ్ మొత్తం రష్ చూసి ఆమె ఆ పాత్రలో నప్పలేదని, మొహంలో ముసలిఛాయలు, నటనలో చలాకీతనం తగ్గిందని భావించి ఆమె నటించిన పాత్రను వేరొకరికిచ్చి ఆమె నటించిన సీన్స్ అన్నీ తీసేశారు. ఇక ఆమె నటించింది కదా అని చెప్పి కొంత రెమ్యూనరేషన్ అయినా ఆమెకిద్దామని భావించేవారు. కానీ ఆమె తీవ్రంగా క్షోభపడింది. అది నటిగా తనకు డబ్బులు రాలేదని కాదు, ఎంతో అందంతో, అభినయంతో నాటి మేటి స్టార్స్ని మెప్పించిన తన నటన, తన అందం బాగాలేవని ఆ నిర్మాతలు చెప్పడంతో గుండెలు పగిలేలా ఏడ్చింది. తనకి ఆ పారితోషికం వద్దని, కనీసం తన కూతురికైనా పాత్రలు ఇవ్వమని కోరింది. ఆమె కూతురు పేరు తెలుగు, తమిళంలో గంగ అయితే మలయాళంలో మాత్రం సలీమా. ఆమె కూతురిగా అడిగితే అవకాశాలు రావని భావించిన ఆమె
కూతురు గంగ పేరును సలీమాగా మార్చుకుని మలయాళంలో కొన్ని సినిమాలలో నటించింది. అప్పటికే గిరిజ ఆరోగ్య పరిస్థితి, డిప్రెషన్తో పాటు ఆకలి వల్ల ఇతర షుగర్, బీపీ వంటివి కూడా పెరిగి చివరి రోజుల్లో దుర్భర జీవితాన్ని అనుభవించి తన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని తనను కలిసిన వారందరికీ తన కూతురుకు చెప్పి పాపం పట్టెడన్నం మింగడానికి షుగర్, బీపీ మందులు లేక మరణించింది. ఈమె జీవితం ఎంతో మంది నేటితరం వారికి ఓ గుణపాఠంగా చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.